గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీబడి. ఈ కొత్త సంవత్సరంలో నేను ఒక పని చేయాలి అని అనుకుంటున్నాను. అదేంటంటే ఇదేనండి. నేను షాప్‌కెళ్ళి ఈ రోజున నేను 2 కొత్త నోట్స్‌లు తెచ్చుకున్నానండి. ఒక 5 రూపీస్ పెన్ ఒకటి తెచ్చానండి. ఎందుకంటే నేను కొనుకొచ్చుకుంది మనమైతే ప్రతిరోజు ఏమైతే ఖర్చులు పెడుతున్నామో ఆ ఖర్చులు మనకు గుర్తుండకపోవచ్చండి. తర్వాత మనం గుర్తు తెచ్చుకుంటే ఎక్కడ పెట్టినామా అనేసి మనకు అసలు గుర్తుండదు. అట్లా గుర్తుండాలన్నా మనము వేస్ట్ ఖర్చు పెట్టకుండా ఉండాలన్నా మనం ప్రతిదీ కూడా అండి ఈ నోట్స్‌లో రాసుకుంటే చాలా మంచిగుంటదండి. మనకి ఎప్పుడన్నా ఖాళీ టైం దొరికినప్పుడు కూడా ఈ నోట్స్ తీసి మనం ఎక్కడ ఖర్చు పెట్టినాం, ఏందనేసి చూసుకుంటే వామ్మో! మనం ఇంత ఖర్చు పెట్టినామా అని అనుకుంటాం. అదే మనం ఫోన్‌పేలో కానీ ఏదైనా ఫోన్‌లో కానీ స్టోరేజ్ చేసుకుంటే మన ఫోన్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు కదండీ. ఈ నోట్స్ రాసామనుకోండి, ఈ నోట్స్‌లో అయితే మనం ఎప్పుడన్నా కూడా మనం చూసుకోవచ్చు. ఈ నోట్ చూసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే, ఓహో! మనం దీనికి ఇంత ఖర్చు పెట్టినాం అని చూస్తాం. అమ్మో! ఇంత ఖర్చు అయిందా అనేసి దీన్ని చూసి అయినా మనం వేస్ట్ ఖర్చేసి తగ్గిస్తాం అనమాట. ఇంకా ఏంటంటే వంట రూమ్‌లో కిచెన్స్ లేడీస్ ముఖ్యంగా ఏంటంటే మన కిచెన్‌లో ఏమన్నా ఐటెమ్స్ అయిపోయినా కూడా మనం షాప్‌కెళ్ళి తెచ్చుకుంటాం. ప్రతిదీ అయిపోయింది అనేసి. మనం ఏ వస్తువులైతే అయిపోతాయండి, ఆ వస్తువులు అయిపోగానే మనం నోట్స్‌లో నోట్ చేసుకుంటే మనం బయటికెళ్ళినప్పుడు ఆ నోట్స్‌లోని లిస్ట్ మొత్తం చూసుకొని ఒకేసారి తెచ్చుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మన యొక్క టైము సేవ్ అవుతుంది. మనకు చికాకు అనిపించదు. మనం వంట చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇది అయిపోయింది అనేసి అనుకుంటాం. వంట చేసేటప్పుడే మనకు గుర్తొస్తాయి. వేరే టైంలో గుర్తురావు. అంటే కొంతమంది ఒకేసారి రాసుకొని తెచ్చుకుంటారు. కొంతమంది ఒక్కొక్కసారి ఏంటంటే మనకు గుర్తుండకపోవచ్చు. ఆ యొక్క టైం కావాలని. ముఖ్యంగా ఇంట్లో ఉన్న లేడీస్ కూడా మనకు తెచ్చేవాళ్ళు కూడా మనకు అందుబాటులో ఉండకపోవచ్చు. మనం వెళ్ళడానికి కూడా ఒక్కొక్కసారి వీలు పడకపోవచ్చు. అట్లనే మనకి ఏదైతే మన కిచెన్ రూమ్‌లో మనకి కిచెనే మెయిన్ కదా! ఏ వస్తువులు అయిపోయినా కూడా ఆ వస్తువులు మనం మెయిన్‌గా నోట్స్ రాసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డేకి మనం బయటికెళ్ళినప్పుడు కూడా ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకుంటే మనకి సింపుల్‌గా గుర్తుంటది. మనం ఏ లాంగ్వేజ్‌లో కూడా రాయొచ్చండి. తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగులో రాసుకోవచ్చు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా ఇంగ్లీష్‌లో రాసుకోవచ్చండి. పెద్ద మొత్తానికి కూడా ఇంగ్లీష్‌లో రాయాలని కాదు కదా! ఎవరి లాంగ్వేజ్ కూడా వాళ్ళు అట్లా రాసుకోవచ్చు. హిందీ వచ్చిన వాళ్ళు కూడా హిందీలో రాసుకోవచ్చు. మీకు వచ్చిన లాంగ్వేజ్‌లో రాసుకోవచ్చు. మనకు అర్థమైన భాషలో కొంతమంది ఉంటారు, మేడం మాకు చదువు రాదు కదా అంటారు. కనీసం ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఎవరైనా కూడా సైన్ పెట్టేంత కెపాసిటీ ఉంది కాబట్టి మీకొచ్చిన అక్షరాల్లో మీకు తెలిసే విధంగా మీకు అర్థమయ్యే విధంగా మీరు రాసుకున్నా సరిపోతుందండి. ఈ విధంగా రాసుకోవడం వల్ల ఏంటంటే మనకు టైం సేవ్ అవుతుంది. మనము మనీ కూడా ఎక్కడ ఖర్చు పెట్టినాము, ఆ ఖర్చు పెట్టిన దాంట్లో యూజ్ఫుల్ ఏంది, అన్‌యూజ్ఫుల్ ఏందో కూడా మనకి తెలిసిపోయిద్దండి.